మన నోటి నుండి వచ్చు ప్రతి మాట దయగల మాటగా ఉందా, కఠినమైన మాటలుగా ఉన్నాయా, సరసోక్తులు వస్తున్నాయా? నా మధ్య కాలేజీకి చదువుతున్న ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. అన్నయ్య మా ఊళ్ళో కూటం పెట్టు అనింది. ఖాళీ చూసి పెడతానులేమ్మా అన్న. 2-3 సార్లు అడిగింది. నాకు ఖాళీ లేక చేస్తానులేమ్మా, కొంచెం ప్రోగ్రాం చేసి చెప్తానులేమ్మా అన్న. 4వ సారి ఏం చేసిందో తెలుసా? తన ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ తీసి పొట్లం కట్టింది. అన్నా, ఖర్చుకు భయపడి నువ్వు తారీఖు ఇవ్వట్లేదా? ఇది తీసుకెళ్ళి మా ఊళ్ళో కూటం పెట్టన్నా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి. ఆ వయసులో ఆ బిడ్డకి రావాల్సిన ఆలోచన కాదు అది. ఆ వయసులో వచ్చే ఆలోచనలు వేరు. అన్న మా ఊళ్ళో తాగుబోతులన్నా. నేను ఈ ప్రార్థనకు వస్తుంటే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారన్న. ముసల్దారి తయారైనట్టు తయారయ్యావు, నీకు పెళ్ళి అవుతుందా అంటున్నారన్న. ఒక్కసారి వచ్చి మా ఊళ్ళో కూటం పెట్టవా? ఆ మాట చెప్తుంటే నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చి, ఈ వయసులో ఒక ఆడపిల్ల మాట్లాడే మాటేనా? నేను డబ్బుల కొరకు కాదమ్మా, ఖాళీ లేక అని చెప్పి మొత్తం మీద ఆ ఖాళీ చూసి ఒక రోజున ఆ ప్రార్థన కూటం పెట్టానండి. ఆ బిడ్డ ఇచ్చింది అట్లాగే తీసుకెళ్ళి వాళ్ళ తల్లికి ఇచ్చా. నీ కూతురులా చేసిందమ్మా. అదేనండి 2 రోజుల నుంచి మేము అడుగుతున్నాం, సమాధానం చెప్పదు అంటే అబద్ధం చెప్పదు. చెప్తుంది తల్లి, అబద్ధం చెప్పదు అమ్మాయి. అడిగితే సమాధానం చెప్పట్లేదు, వెళ్ళిపోతుంది అటు ఇటు. అబద్ధాలు చెప్పి దేవుని సన్నిధికి వచ్చిన ఆశీర్వాదం ఉండదు. నేను 2 చెప్పా, నువ్వు అబద్ధాలు చెప్పి ప్రార్థన మందిరానికి రావద్దని.